అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టే పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. మీ సంకల్ప బలం పెరుగుతుంది. కష్టమైన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. లక్ష్యం పట్ల మీ అంకిత భావం మెచ్చుకోదగినది. సముద్ర సంబంధిత వ్యాపారాలలో లాభాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. దేవుని దయవల్ల మీరు తలపెట్టిన శుభకార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. సమాజ సేవలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి కలుగుతుంది. మీరు చేసే సహాయం ఎందరికో మేలు చేస్తుంది. మత్స్య పరిశ్రమ ద్వారా మీకు మంచి లాభాలు వస్తాయి. మీ చేపల పెంపకం విజయవంతమవుతుంది. ఆర్థిక కష్టాలుంటే లక్ష్మీదేవతారాధన చెయ్యడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ధైర్యంగా ముందుకు సాగండి. అధిక పని భారం కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం దొరకదు. మీ వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణ మెరుగుపడుతుంది. డబ్బును తెలివిగా ఉపయోగిస్తారు. కళలకు సంబంధించిన రంగాలలో ఉన్నవారికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి. గుర్తింపు పొందుతారు. మీరు హాజరయ్యే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీ ప్రణాళికలు సకాలంలో పూర్తయి మీకు సంతృప్తినిస్తాయి. ఒక మంచి పుస్తకాన్ని చదవడం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. పఠనం ద్వారా కొత్త జ్ఞానాన్ని సంపాదిస్తారు. క్రీడలలో పాల్గొనేవారికి విజయాలు వరిస్తాయి. మీ శారీరక దృఢత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు నాటక, డ్రామా రంగాలలో రాణిస్తారు. మీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు మీ రంగంలో రాణిస్తారు. మీరు గతంలో చేసిన పొరపాట్లను గ్రహించి వాటిని సరిదిద్దుకోవడానికి ఈ రోజు ప్రయత్నిస్తారు. తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు. వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే త్వరగా కోలుకుంటారు. మీకు అనుకూలమైన మంత్రాన్ని జపించడం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. మంత్రశక్తి మిమ్మల్ని అన్ని ఆటంకాల నుండి రక్షిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రకు ప్రణాళిక వేస్తారు. దైవ దర్శనం లభిస్తుంది. మీరు చేసే కూర్పు పనులు, రచనలు అద్భుతంగా ఉంటాయి. మీ పనితీరుకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వారితో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉన్నతాధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరుకు గుర్తింపు దొరుకుతుంది. మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. పనులను సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో బలమైన బంధాలను ఏర్పరచుకుంటారు. మీకు అవసరమైన సమయంలో వారి సహాయం లభిస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకుంటే నష్టాలు తప్పవు. ప్రతి అడుగు వేసేటప్పుడు అనుమానాలు వెంటాడతాయి. స్వచ్ఛంద సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని సంతృప్తి పొందుతారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా సామాజిక గౌరవం లభిస్తుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ ఫోటోగ్రఫీ నైపుణ్యం ఇతరుల ప్రశంసలు పొందుతుంది. కొత్త ప్రాజెక్టుల కోసం మీకు ఆహ్వానాలు అందుతాయి. మీ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి. మీ ఉత్పత్తులకు లేదా సేవలకు మంచి స్పందన లభిస్తుంది. కొత్త భవిష్యత్తు సాంకేతికత గురించి తెలుసుకుని దానిని మీ పనిలో ఉపయోగిస్తారు. ఇది మీ వృత్తిపరమైన అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ రాశివారు ఈ రోజు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టడం వలన విజయం సాధిస్తారు. నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అద్భుతమైన రోజు. ఈ రోజు మీ ఆరోగ్యం చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. సంగీతంలో ఆనందాన్ని పొందుతారు. మీలోని సృజనాత్మక కోణం మెరుగుపడుతుంది. సంగీతాన్ని అధ్యయనం చేసేవారికి ఇది అనుకూలమైన రోజు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. మీ నెట్వర్క్ విస్తరిస్తుంది. ఈ పరిచయాలు మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. విద్యుత్ రంగంలో పనిచేసేవారికి ఈ రోజు అనుకూలం. మీ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. మీకు ప్రశంసలు లభిస్తాయి. టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుని మీరు పురోగతి సాధిస్తారు.
కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి ఆనందిస్తారు. ఉద్యోగంలో అనుకున్నంత వేగంగా పురోగతి సాధించలేరు. ముఖ్యమైన కెరియర్ నిర్ణయాలు తీసుకోవడంలో సందేహాలు ఆవరిస్తాయి. ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి పొందుతారు. ధ్యానం, పూజల ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు లేదా నిపుణుల పనులలో తీవ్ర జాప్యం జరుగుతుంది. సాంకేతిక లోపాల వల్ల ప్రాజెక్టులు ఆగిపోతాయి. గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల ప్రతికూల ఫలితాలు ఈ రోజు అనుభవానికి వస్తాయి. పాత సమస్యలు మళ్లీ తలెత్తి ఇబ్బంది పెడతాయి. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త పరిశ్రమలను స్థాపించే ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీరు పనిచేసే రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతారు. మీ వినూత్న ఆలోచనలకు అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. భాగస్వామితో ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. కోచింగ్, శిక్షణ రంగంలో ఉన్నవారికి మంచి విజయం లభిస్తుంది. విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. సామాజిక మాధ్యమాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యాపారానికి ప్రచారం లభిస్తుంది. లైఫ్ కోచ్ల సహాయంతో మీరు మీ జీవిత లక్ష్యాలలో స్పష్టతను పొందుతారు. మీ వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కార మార్గాలు కనుగొంటారు. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యంపై దృష్టి పెడతారు. క్రమశిక్షణతో కూడిన జీవన శైలి మీకు సంతృప్తిని ఇస్తుంది. ఆహ్లాదకరమైన ప్రయాణాలు చేస్తారు. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మాటలకు విలువ ఇస్తారు. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ రోజు ఆశించిన లాభాలు రావు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఊహించని చిక్కులు ఎదురవుతాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సినిమాలు చూసి లేదా పార్టీలకు వెళ్లి ఆనందిస్తారు. పుస్తక సమీక్షలు రాయడం ద్వారా గుర్తింపు పొందుతారు. మీ అభిప్రాయాలు ప్రశంసించబడతాయి. మీరు పాల్గొనే వర్క్షాప్లు మీకు కొత్త జ్ఞానాన్ని అందిస్తాయి. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. రైతులకు ఈ రోజు అనుకూలం. పంట దిగుబడులు ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు మీకు ఎనలేని ఆనందాన్ని, సంతోషాన్ని అందిస్తుంది. మీ ముఖంలో చిరునవ్వు చెరగదు. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఏర్పడుతుంది. దివ్యమైన ఆలోచనలతో మనసు నిండుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు బాగా అభివృద్ధి చెందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ మనసు ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు శాంతిని అనుభవిస్తారు. అనవసరపు తగాదాలకు దూరంగా ఉంటారు. శాంతియుత వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇతరులతో సులభంగా రాజీపడే సామర్థ్యం పెరుగుతుంది. సంతానం, ఆరోగ్యం లేదా విద్య విషయంలో కొద్దిగా ఆందోళన చెందాల్సి వస్తుంది. పిల్లల మొండితనం వలన ఇంట్లో కలహాలు ఏర్పడతాయి. మీరు బీమా సంస్థల నుండి అనుకున్న ప్రయోజనాన్ని పొందలేరు. కొత్త బీమా పాలసీలలో స్పష్టత లోపిస్తాయి. ఇంటిని పునరుద్ధరించడానికి లేదా సంస్కరించడానికి ఈ రోజు మంచి సమయం. కొత్త ఇంటి కొనుగోలుకు సంబంధించిన చర్చలు ముందుకు సాగుతాయి. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొంటారు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి. ప్రశాంతంగా రోజు గడుపుతారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు చాలా ఉపయోగపడతాయి. మీరు సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. దీనివల్ల మంచి శక్తిని పొందుతారు. జల వనరులను సక్రమంగా ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. నీటి సంబంధిత పనులలో విజయం పొందుతారు. సినిమా రంగంలో మీకు ఆసక్తి పెరుగుతుంది. కొత్తగా ఏదైనా నేర్చుకుంటారు. వ్యాయామం చేయడానికి తగినంత శక్తి, ప్రేరణ లభిస్తాయి. శరీరం దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. మీరు లేదా ఇతరుల సంక్షేమం కోసం చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. మానసిక, శారీరక సంక్షేమం లోపిస్తుంది. వ్యాపార సంబంధిత పర్యటనలు అద్భుతమైన లాభాలను అందిస్తాయి. విహారయాత్రలు ఆహ్లాదకరంగా, ఉల్లాసంగా సాగుతాయి. పశుపోషణలో ఉన్న వారికి ఈ రోజు నష్టాలు ఎదురవుతాయి. పశువులకు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇతరులపై మీ నమ్మకం పెరుగుతుంది. వారి సహాయంతో లక్ష్యాలను చేరుకుంటారు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.